ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ని తన సొంత క్యాంప్ కార్యాలయంగా మార్చుకోవడము, అది కూడా నల్గొండ జిల్లా పరిస్థితి ఏంది? మీరు మొన్న 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు, తర్వాత ఈరోజు కాంగ్రెస్కి ఇచ్చిండ్రు. స్థానిక మంత్రి వెంకటరెడ్డి గారు నల్గొండలో నివాసం ఉండరు. వారు కేవలం వారికి చెవులు ఉన్నాయి తప్ప కళ్ళు లేవు. వచ్చింది నల్గొండ జిల్లాలో కాదు, మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చీగొట్టినటువంటి విషయం ఇది. మంత్రి గారికి ధైర్యం లేదు. మంత్రి గారికి తెలుసు నల్గొండ జిల్లా ప్రజల మద్దతు ఏ విషయంలో లేదు, ఈ విషయంలో అసలే లేదు వారికి అని తెలుసు. కాబట్టి పార్టీ కార్యకర్త ఈరోజు అధికారంలోకి వచ్చినా రాకున్నా కూడా వారు దేశం ధర్మం కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. అన్ని వర్గాలను ప్రజలు మోసం చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టాలని చెప్పి ఈరోజు యావత్ నల్గొండ జిల్లా ప్రజానికి మొత్తం కూడా ఎదురు చూస్తున్నారు. వెంకటరెడ్డి గారు భవనాన్ని ఓపెన్ చేసిన తర్వాత దాన్ని ఇందిరా భవన్గా నామకరణం చేసుకుంటామని చెప్పిండు. ఇన్ టర్మ్స్ ఆఫ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, బికాస్ ఇట్స్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది సిటీ. తను ఇక్కడ ఉండనే ఉండడు, తను ఇక్కడ రెసిడెన్స్ ఏ రోజు లేడు. మీరు ఈరోజు నల్గొండ జిల్లా ప్రజల్ని ఎవరు అడిగినా చెప్తారు, తన ఎమ్మెల్యే కూడా దాని మీద పోరాటం చేస్తా ఉన్నాం. ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది. కనీసము వారు ఓట్లు వేసినటువంటి నాయకుడిని చూసేటటువంటి పరిస్థితి కూడా లేదు. డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడితే నల్గొండలో కూడా మరి ప్రభుత్వ ఫలాలు నేరుగా నిరుపేదలకు అందుతాయి. నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి క్రమంలో పార్టీ పెరుగుతూ ఉన్నది. వారిని పోలీస్ అధికారులు అనేక సెక్షన్లు పెట్టి స్టేషన్ బెయిల్ ఇస్తామని చెప్పి మోసం చేసి కోర్టులో మరి వారు ఈరోజు పీపీ గారు కౌంటర్ అని రాసిండు. మరి పోలీస్ శాఖ వారిని ఇన్ఫ్లుయెన్స్ చేసి ఖచ్చితంగా కూడా జైలు శిక్ష పడాలా, వారిని అంటే బీసీలని భయభ్రాంతులు చేసేటటువంటి ప్రయత్నం ఈ యొక్క పోలీస్ శాఖ మంత్రి గారి ఆదేశాల మేరకు చేస్తూ ఉన్నదని చెప్పి వారి తల్లిదండ్రులు, వారి కుటుంబ సభ్యులు, మిత్రులు, యావత్ నల్గొండ జిల్లా సమాజం మొత్తం కూడా భావిస్తూ ఉన్నది. ఎందుకంటే ఇది చిన్న 7 years లోపు ఉన్నటువంటి కేసులకి యూజువల్గా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తూ ఉంటారు. కానీ కేవలం బీసీల టార్గెట్గా, మరీ ముఖ్యంగా భారతీయ జనతా పార్టీని ఈరోజు నల్గొండ జిల్లాలో బాగా యువత కావచ్చు, ఎడ్యుకేటెడ్ కావచ్చు, మరీ ముఖ్యంగా గ్రామాల్లో కూడా నరేంద్ర మోదీ గారు తెలియనటువంటి గడప ఈరోజు నల్గొండ జిల్లాలో లేదు. కాబట్టి మరి పార్టీ పెరుగుతూ ఉన్నది కాబట్టి ఏదో భయపట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ చిల్లర పనులకి ఏ భారతీయ జనతా పార్టీ కార్యకర్త కూడా భయపడడు. సార్, మీరు చెప్పినట్టే గత 2 సంవత్సరాలుగా నల్గొండలో భారతీయ జనతా పార్టీ క్రేజ్ చాలా పెరుగుతుంది. సో దానివల్లే ఇలాంటి దాడులు జరుగుతున్నాయంటారా? ఖచ్చితంగా ఈరోజు స్థానిక మంత్రి వెంకటరెడ్డి గారు నల్గొండలో నివాసం ఉండరు. వారు కేవలం వారికి చెవులు ఉన్నాయి తప్ప కళ్ళు లేవు. ఎందుకంటే వారి యొక్క ముఖ్య అనుచరులు చెప్పేటటువంటి విషయాలన్నీ కూడా వారి యొక్క దందాలు కావచ్చు, వారి యొక్క అనేక అక్రమాలకి ఈ యొక్క మంత్రి గారు ప్రోత్సహిస్తూ ఉన్నారు. మరి ఆ క్రమంలో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ప్రశ్నిస్తూ ఉంటారు. ఎందుకంటే భారతీయ జనతా పార్టీ కార్యకర్త ధర్మం కోసం, దేశం కోసమే పనిచేస్తూ ఉంటాడు. ఒక నిరుపేద అయినా కూడా ఎక్కడా కూడా ఏవి ఆశించకుండా పనిచేసేటటువంటి కార్యకర్త భారతీయ జనతా పార్టీ కార్యకర్త. భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఈరోజు అధికారంలోకి వచ్చినా రాకున్నా కూడా వారు దేశం ధర్మం కోసం నిరంతరం పనిచేస్తూనే ఉంటారు. ఒక కార్యకర్త ఆలోచన ఎట్లా ఉంటుందంటే వారికి ఒక స్వలాభం అంటూ ఏది ఉండదు. కేవలము మా నల్గొండ అభివృద్ధి కావాలి, మా యొక్క దేశం అభివృద్ధి కావాలి, దేశం సురక్షితంగా ఉండాలి అనేటువంటి ఒక గొప్ప ఆలోచనతో భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఉంటాడు. ఈరోజు కార్యకర్తలు అందరి ఆలోచన కూడా ప్రజల గురించి, నల్గొండ జిల్లా ప్రజల గురించి. ఎందుకంటే వారికి తిండి ఉన్నా లేకున్నా పొద్దున పూట ఇంత అన్నంలో ఇంత కారము నూనె వేసుకొని కూడా వారు తిని బయటికి వెళ్ళి వారి పనులు వారు చేసుకొని రాగలుగుతారు. కానీ నల్గొండ జిల్లా పరిస్థితి ఏంది? మీరు మొన్న 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇచ్చిండ్రు, తర్వాత ఈరోజు కాంగ్రెస్కి ఇచ్చిండ్రు. ఇచ్చినటువంటి హామీలు ఏవి నెరవేర్చరు, అన్నీ కూడా మోసాలే. ఈరోజు తిప్పర్తికి మేము వెళ్తే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో కూడా ఏ వసతులు లేకుండా ధాన్యం తడిసిపోయింది. మరి అన్నీ కూడా కట్టింగ్లు పెడుతూ రైతులను తీవ్ర ఇబ్బందులు పెడతా ఉన్నారు. అన్ని వర్గాలను ప్రజలు మోసం చేసినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బొందబెట్టాలని చెప్పి ఈరోజు యావత్ నల్గొండ జిల్లా ప్రజానికి మొత్తం కూడా ఎదురు చూస్తున్నాం. సార్, రానున్న ఈ 2.5 సంవత్సరాల్లో మళ్ళీ ఎలక్షన్స్ వచ్చే వరకు నల్గొండ డిస్టిక్లో బీజేపీ పార్టీని ఏ విధంగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు? వచ్చే ఎలక్షన్లో నల్గొండ డిస్టిక్లో బీజేపీ గెలుస్తుందా?
మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్ చూసినట్టయితే అంతకంటే ముందు 50,000 చిల్లర ఓట్లు 60,000 వరకు వచ్చుంటే ఈసారి మేము సెకండ్ ప్లేస్లో ఉన్నాం. మేము క్లోజ్ టు 2.5 lakh ఓట్స్ నల్గొండ పార్లమెంట్లోనే రావడం జరిగింది. భువనగిరి పార్లమెంట్లో కూడా మేము రెండో స్థానంలో ఉన్నాం, అది గెలవాల్సి ఉండే. ఈరోజు ఉమ్మడి నల్గొండ జిల్లా మొత్తంలో కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుండి అత్యధిక కాలం పరిపాలించినటువంటి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వము ఇచ్చినటువంటి హామీలు ఏవి కూడా నెరవేర్చదు. కనీసము వారు ఓట్లు వేసినటువంటి నాయకుల్ని చూసేటటువంటి పరిస్థితి కూడా లేదు. నల్గొండ పార్లమెంట్ ఎంపీని కావచ్చు, స్థానిక మంత్రిని కావచ్చు, ఎవరిని కూడా కనీసం చూసేటటువంటి పరిస్థితి కూడా ఈరోజు నల్గొండ జిల్లా ప్రజలకి లేదు. కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా మరి స్వతంత్రం వచ్చిన తర్వాత ఒక్కసారి కూడా మరి నల్గొండ జిల్లాలో భారతీయ జనతా పార్టీకి అవకాశం ఇవ్వలేదు. అందరినీ కూడా చూసినాము. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి ఒక అవకాశం ఇద్దాము. ఈరోజు దేశ ప్రధాని గౌరవ నరేంద్ర మోదీ గారు గొప్పగా దేశాన్ని అభివృద్ధి చేస్తూ ఉన్నారు. మరి ఒక డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పడితే నల్గొండలో కూడా మరి ప్రభుత్వ ఫలాలు నేరుగా నిరుపేదలకు అందుతాయి. నరేంద్ర మోదీ గారు ఏదైతే అభివృద్ధి చేస్తూ ఉన్నారో మరి అది తెలంగాణలో కూడా మేము చూడాలంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి స్థానికంగా అది లోకల్ బాడీ ఎలక్షన్స్ కావచ్చు, మరి అది ఎమ్మెల్యే ఎంపీ ఏ ఎలక్షన్ అయినా కూడా మరి భారతీయ జనతా పార్టీకి ఒకసారి అవకాశం కల్పిద్దాము. 21 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీ చాలా గొప్పగా పరిపాలిస్తూ ఉన్నది. కరప్షన్ అంటూ లేదు. ఒక మచ్చలేనటువంటి గొప్ప ప్రభుత్వం నరేంద్ర మోదీ గారు నడుపుతూ ఉన్నారు. కాబట్టి తెలంగాణలో కూడా ఖచ్చితంగా అవకాశం ఇవ్వాలి అని చెప్పి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా ఆలోచిస్తున్నటువంటి క్రమంలో పార్టీ పెరుగుతూ ఉన్నది. పార్టీలో యువత కావచ్చు, అన్ని వర్గాల ప్రజలు, పిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా అందరూ కూడా ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఈరోజు గొప్పగా కూడా పెరుగుతూ ఉన్నది. నల్గొండ జిల్లాలో మీరు చూస్తారు రానున్న స్థానిక సంస్థల ఎలక్షన్లో కూడా మరి చాలా ఎక్కువ స్థానంలో కూడా భారతీయ జనతా పార్టీ గెలవబోతా ఉన్నది. నిర్మించిన క్యాంప్ ఆఫీస్ గురించి మీరేమంటారు? స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి కూడా అది ఆర్ఎన్బి గెస్ట్ హౌస్గా ఉండేది. నల్గొండ పట్టణంలోని క్లాక్ టవర్ సెంటర్ నడిబొడ్డున ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ ఉండేది. గవర్నర్లు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఎవరు వచ్చినా కూడా ప్రజల్ని కలిసేటటువంటి ఆస్కారము ఇన్ టర్మ్స్ ఆఫ్ మీన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, బికాజ్ ఇట్స్ ఇన్ ది సెంటర్ ఆఫ్ ది సిటీ, టౌన్లో మధ్యలో ఉండడము, అందరికీ యాక్సెసిబుల్ బస్ స్టాండ్ నుంచి కావచ్చు దగ్గరగా ఉండడము, మరి అధికారులందరూ కూడా అక్కడికి వచ్చినప్పుడు ప్రజల్ని కలిసేటటువంటి అవకాశాన్ని ఈ యొక్క స్థానిక మంత్రి వెంకటరెడ్డి గారు దూరం చేసిండ్రు. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ని తన సొంత క్యాంప్ కార్యాలయంగా మార్చుకోవడము, అది కూడా ఒక సీక్రెట్గా నేను అప్రిషియేట్ చేసేటోని. మంత్రి గారు పోల్ తీసుకొని ప్రజల ఒపీనియన్ తీసుకొని మరి నేను దీన్ని నా సొంత క్యాంప్ ఆఫీస్కి తీసుకుంటా, మరి దీనికి మీ మద్దతు ఉందా అని చెప్పి అడుగుంటే నేను వారికి మద్దతు తెలిపేవాడిని. వెంకటరెడ్డి గారు భవనాన్ని ఓపెన్ చేసిన తర్వాత దాన్ని ఇందిరా భవన్గా నామకరణం చేసుకుంటామని చెప్పిండు. పిల్లలు ఎప్పుడైనా పుట్టిన తర్వాత పేరు పెడతారు, కానీ పిల్లలు స్కూల్ నుంచి గ్రాడ్యుయేట్ అయిపోయిన తర్వాత నామకరణం చేయరు. అంటే మంత్రి గారికి ధైర్యం లేదు. మంత్రి గారికి తెలుసు నల్గొండ జిల్లా ప్రజల మద్దతు ఏ విషయంలో లేదు, ఈ విషయంలో అసలే లేదు వారికి అని తెలుసు. కాబట్టే దాన్ని సీక్రెట్గా ఏదో ఒక ఆపరేషన్ చేసేటటువంటి ప్రయత్నాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చూసిండ్రు. అది చాలా పెద్ద ఎత్తున కూడా వారికి చాలా చెడ్డ పేరుని తీసుకొచ్చింది. నల్గొండ జిల్లాలో కాదు, మొత్తం యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం కూడా చీగొట్టినటువంటి విషయం ఇది. ఆర్ఎన్బి గెస్ట్ హౌస్ని తన సొంత కార్యాలయంగా మార్చుకోవడము, మరి ముఖ్యంగా తను ఇక్కడ ఉండడు. తను ఇక్కడ రెసిడెన్స్ ఏ రోజు లేడు. మీరు ఈరోజు నల్గొండ జిల్లా ప్రజల్ని ఎవరు అడిగినా చెప్తారు, తను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, ఎంపీగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎప్పుడు కూడా నల్గొండలో ఉండడు. అలాంటప్పుడు దాన్ని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్గా ఉండుంటే బాగుంటుంది. మేము ఇప్పుడు కూడా దాని మీద పోరాటం చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మా ప్రభుత్వం వస్తుంది. దాన్ని ఏదైతే ఇందిరాభవన్ని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్గా తను నిర్మించుకున్నాడో దాన్ని ఖచ్చితంగా మేము ప్రజాభవన్ చేసి దాన్ని ఒక ఆర్ఎన్బి గెస్ట్ హౌస్గా మళ్ళీ ఖచ్చితంగా మార్చి తీరుతాం.